200 కోట్ల మోసం నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీలోని మండోలి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు నుంచి తన సన్నిహితురాలు సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ కు తరచుగా లేఖలు రాస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి ఓ లేఖతో సుకేష్ వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి సుకేష్ లెటర్ రాసింది జాక్వెలిన్ కు కాదు, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తాను ఎక్స్ సంస్థలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నానంటూ సుకేష్ మస్క్ కు లేఖ రాశాడు. $2 బిలియన్ పెట్టాలని అనుకుంటున్నానని, ఇప్పటికిప్పుడే $1 బిలియన్ పెట్టుబడి పెట్టి మరో $1 బిలియన్ వచ్చే ఏడాది పెట్టడానికి సిద్ధమవుతున్నానని తెలిపాడు. తన సన్నిహితురాలు సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ కు తనకు ఇద్దరికి ఎక్స్ చాలా ఇష్టమైన సామాజిక మాధ్యమని, అందువల్లే అందులో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. జాక్వెలిన్ కు సుకేష్ తన లేడీ లవ్ గా అభివర్ణించాడు. మస్క్ ను తన మనిషి అంటూ సంబోధించిన సుకేష్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు ముఖ్య పాత్ర పోషించారంటూ మస్క్ ను అభినందించాడు. డోస్ కు సంబంధించిన వ్యవహారాలను సమర్థవంతంగా వ్యవహరించడం వంటి అంశాలను సైతం తన లేఖలో ప్రస్తావించాడు.